నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో మనం చూసుకుంటే గొడవ లేని ఇల్లు ఏదీ ఉండదన్నా. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా చూసుకుంటే పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయి. గొడవలు పడటం సర్వసాధారణం. ఆ గొడవలు పడినా సరే కలిసి ఉండడం చూడు. కలిసి ఉండడం ఏదైతే ఉందో అది గొప్పతనమన్నా. చిన్న చిన్న విషయాలకు గొడవ పడి చాలా మంది విడిపోతూ ఉంటారు. అది చాలా బాధాకరమన్నా. కాబట్టి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో గొడవలు వచ్చినా సరే, కొట్టుకున్నా సరే, తిట్టుకున్నా సరే, మనకు ఎన్నో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. అవన్నీ తట్టుకొని మనం ఐకమత్యంగా అయితే ముందుకు వెళ్ళవలసి ఉంటుందన్న. ప్రస్తుతం ఉన్న సమాజంలో, ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు అనేవే లేకుండా పోతూ ఉన్నాయి. అలాగే బ్రతకడం అంటే ఏదైతే ఉందో కొట్టుకోవడం, తిట్టుకోవడం, అలాగే ఒకరిని ఒకరు విమర్శించుకోవడం కాదన్నా, కలిసి బ్రతకడం అన్నా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో ఏ రోజు ఎవడు పోతూ ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఈ రోజు ఉన్నవాడు రేపు లేకుండా పోతూ ఉన్నాడు. దయచేసి మీ యొక్క బంధువులతో గాని, కుటుంబ సభ్యులతో గాని ఆనందంగా, సంతోషంగా గడపండన్నా. ఎందుకంటే మనకున్నది ఒకే లైఫ్ అన్నమాట. మన బాబాయితో గాని, లేకపోతే మన మేనమామలతో గాని, మేనత్తలతో గాని, తల్లిదండ్రులతో గాని, పిల్లలతో గాని, భార్యతో గాని అందరూ సంతోషంగా గడిపేందుకు ప్రయత్నం చేయండి. సంసారం అన్నాక 1,00,000 గొడవలైతే వస్తూ ఉంటాయి. ఆ గొడవలు వచ్చినప్పటికి కూడా మనమందరం కలిసిమెలిసి ముందుకైతే వెళ్ళవలసి ఉంటుందన్నా. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చిన్న చిన్న సమస్యలకు కూడా తల్లిదండ్రులను పిల్లలు వదిలి వెళ్లిపోతూ ఉన్నారు. అలాగే పిల్లలను తల్లిదండ్రులు వదిలి వెళ్లిపోయేందుకు సిద్ధపడుతూ ఉన్నారు. చాలా అనాథాశ్రమాల్లో కానీ, లేకపోతే వృద్ధాశ్రమాలలో మనం చూసుకుంటే పిల్లలు ఉంటూ ఉన్నారు, అలాగే పెద్దలు ఉంటూ ఉన్నారు. దయచేసి ఎన్ని గొడవలు వచ్చినా సరే అన్నా, కుటుంబం అంతా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండాలని అయితే నేను కోరుకుంటూ ఉన్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.